తిరుమల శ్రీవారి హుండీలో ఒక దొంగ చేతివాటం ప్రదర్శించాడు. బంగారు బావి సమీపంలోని స్టీల్ హుండీలో 4000 రూపాయల నగదు కాజేశారు. ఆ హుండీని కూడా మన స్క్రీన్ లో చూస్తున్నాం. సీసీ ఫుటేజ్ లో గమనించి నిందితుడిని పట్టుకున్నారు విజిలెన్స్ సిబ్బంది. తమిళనాడులోని తిరునల్వేలికి చెందినటువంటి వేణుగా గుర్తించారు ఆ దొంగని. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. రైట్, ఎంతో పవిత్రంగా కొలుస్తూ ఉంటాము. చాలా మంది నిలువు దోపిడీ ఇస్తారు. అక్కడ ఏదైనా మనం కోరుకున్నామంటే కోరిన కోరికలు నెరవేర్చేటువంటి భగవంతుడిగా వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నారు. అటువంటి వెంకటేశ్వర స్వామి హుండీలోంచే దొంగతనం చేసేటువంటి ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ వర్మ. చాలా చూస్తుంటాం, చాలా దొంగతనాలు చూస్తుంటాం, ఇప్పుడు సైబర్ నేరాలు కానీ ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఏకంగా తిరుమల శ్రీవారి దేవాలయంలో హుండీలోంచే డబ్బులు దొంగలించడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా గమనించారు, గుర్తించారు? గుడ్ మార్నింగ్ ఆశ. ఈ ఘటన నిన్న శ్రీవారి ఆలయంలో జరిగింది. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తమిళనాడుకు చెందిన తిరునెల్వేలికి చెందిన వేణు అనే వ్యక్తి బయటకు రాగానే బయట శ్రీవారి దర్శనం బయటనే బంగారు బావి ఉంటుంది, దాన్ని చుట్టూ కూడా క్లోజ్ చేస్తుంటారు. అయితే పక్కనే కూడా హుండీ కూడా ఒకటి పెట్టుంటారు. ఆ స్టీల్ హుండీలో ఇతను నటించి ఆ చేతికి అందిన లోపల నగదును 4000 రూపాయలు ఒక కట్ట నగదును అతను చాకచక్యంగా తీసుకుని అతను దుస్తుల్లో పెట్టుకున్నాడు. అయితే ఈ కాసేపటి తర్వాత అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్ లో ఇతను దొంగతనం చేస్తున్నట్టుగా విజువల్ కనపడడంతో వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ సిబ్బంది అతన్ని అదుపులో తీసుకుని అతన్ని విచారించి ఆ తర్వాత తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం కూడా జరిగింది. ఆ డబ్బు కూడా రికవర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తాయి. స్వామివారి అనుబంధ హుండీలు అంటే ప్రధాన హుండీ కాకుండా పక్కన ఉన్న మిగతా తాత్కాలిక స్టీల్ హుండీలు కానీ ఇతర హుండీల్లో తరచూ ఈ విధంగా దొంగతనాలు జరగడం వెంటనే అప్రమత్తంగా పట్టుకున్న ఘటనలు కూడా వెలుగు చూస్తాయి. తాజా ఘటన కూడా ఆ కోవలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వెంటనే అప్రమత్తంగా సిబ్బంది ఉండడంతో దొంగను పట్టుకోవడం కూడా జరిగింది. ఆశ. రైట్ వర్మ, థాంక్స్ ఫర్ ది అప్డేట్.